ఒక్క ముక్కలో చెప్పాలంటే నా సామిరంగ సినిమా ఎట్లుందంటే పర్లేదు భయ్య, బాగానే ఉంది. మామ నమస్తే, అంత మంచేనా? నా సామిరంగ సినిమా విశేష వచ్చిన, సో సినిమా ఎట్లుందో మాట్లాడుకుందాం. దానికంటే ముందు అందరికీ హ్యాపీ సంక్రాంతి. నాకు ఎందుకో అసలు పండగ ఫీల్సే లేవు. అంటే నాకే అట్లా అనిపిస్తుందా, మీకు కూడా అట్లే అనిపిస్తుంది? బయట అయితే ఉన్నారు జనాలు, రష్ అది ఇది, బస్సులలో ట్రావెలింగ్ అది జరుగుతుంది, బట్ నాకే ఎందుకో పండగ ఫీల్స్ లేవు ఎందుకో మరి. ఓకే చూద్దాం. సో నా సామిరంగ సినిమా విషయం వచ్చిన అని చెప్పిన కదా, సో సినిమా ఎట్లుందో మాట్లాడుకుందాం. ఇది ఒక నార్మల్ రొటీన్ మాస్ కమర్షియల్ ఇక ఉంటాయిగా అన్ని వర్డ్స్, అవన్నీ దీనికే వర్తిస్తాయి. కాకపోతే సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా అంటే నా సామిరంగానే. సినిమా నార్మల్ రొటీన్గానే ఉంటుంది, బట్ ఇన్వాల్వ్ అవ్వడానికి టైం కూడా పడుతుంది. స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటే ఏందిరా ఇది అనిపిస్తుంది, కానీ ఇన్వాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. సినిమాలో ఇన్వాల్వ్ అవుతాము, చూస్తాము, ఎంగేజింగ్గానే తీసారు సినిమా. అండ్ సినిమా పర్లేదు భయ్య, బాగానే ఉంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ 100% చూడొచ్చు. కొన్ని సీన్లు బేర్ చేయాలి. సినిమాలో కూడా అంటాడు బిట్లు వచ్చినప్పుడు కళ్ళు మూసుకోరా అని. మనం కూడా అంతే, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కొంచెం అలాంటి సీన్లు వచ్చినప్పుడు కొంచెం తలకాయ కిందకి వేసుకొని ఉంటే సరిపోతుంది, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే నా సామిరంగ సినిమా ఎట్లుందంటే పర్లేదు భయ్య, బాగానే ఉంది, చూడొచ్చు. చలో పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది, డిఆర్ఎస్ వైండప్. సో పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే స్టోరీ ఎంగేజింగ్ ఉంది, చెప్పినా కదా. చూస్తాం, డ్రామా జరుగుతూ ఉంటుంది, ఇవి రివెంజ్ డ్రామా జరుగుతూ ఉంటుంది, చూస్తాం. అండ్ సెకండ్ వచ్చేసరికి నాగార్జున అఫ్ కోర్స్ మంచిగా చేస్తారు, కానీ హీరోయిన్ మ్యాన్ డ్యామ్ బ్యూటిఫుల్, అసలు మస్తు అనిపించుండే, క్యూట్ వాట్ ఏ బ్యూటీ. ఆ సాంగ్ వర్తిస్తుంది అనమాట, ఏమికి మంచిగా చేసింది. అండ్ ఫ్యామిలీ సినిమా చెప్పినా కదా, ఫ్యామిలీతో పోవచ్చు, ఆరామ్సే టైంపాస్ చేసి రావచ్చు థియేటర్లో. ఇంకోటి అల్లరి నరేష్, అబ్బా యాక్టింగ్ ఇరుగా తీసిండు అబ్బా అల్లరి నరేష్, హ్యాట్స్ ఆఫ్. అసలు మస్తు మంచిగా చేస్తుండు, ఈ మధ్యలో కొంచెం మంచి రోల్సే చేస్తుండు, కానీ కంటెంట్ సగ్గా పడతలేదు, బట్ యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు, మంచి వెయిటేజ్ కూడా ఉంది అల్లరి నరేష్ క్యారెక్టర్కి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ నైస్, సినిమాతో చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. అండ్ ఒకటి నేను అబ్జర్వేషన్ ఏంది తెలుసా, ఆడియన్స్ విజిల్స్ వేసిర్రు, నేను చూసింది మల్టీప్లెక్స్లో చూసిన. సో ఆడియన్స్ అట్లా ఎంజాయ్ చేస్తూ వరుతున్నారంటే సినిమా ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉందనే కదా అర్థం. అండ్ నేను గుంటూరు కారం మాస్ థియేటర్లో చూసిన, 2 సాంగ్స్కి ఎగిరిర్రు. మహేష్ బాబు వన్ లైనర్స్ ఉంటాయి కదా సినిమాలో, అది ఎగిరిర్రు, కథం పిన్ డ్రాప్ సైలెన్స్. సో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అంటే సినిమాలో కంటెంట్ ఉన్నట్టే కదా. సో అట్లా అనమాట. కానీ గుంటూరు కారంకి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు అది ఇది అని విన్నా. సో అన్ని మూవీస్ బ్రేక్ ఈవెన్ అయ్యి అన్ని హిట్ అయితే మంచిదే కదా, అట్లా అన్నట్టు. అండ్ నెగిటివ్ విషయాలకు వస్తే నాగార్జునది లవ్ ట్రాక్ ఉంటుంది, అది కొంచెం ఓపిక పట్టాలి, అది కొంచెం అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. సాంగ్స్ ఓకే ఉన్నాయి, కానీ సినిమాతో చూసినప్పుడు, వీడియో సాంగ్స్తో చూసినప్పుడు దేవర్ లైక్ నైస్, ఇట్స్ ఓకే ఫైన్. సో ఓవరాల్గా చెప్పాలంటే గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఏ వెరీ గుడ్ సెకండ్ హాఫ్. ఓకే, అండ్ ఇట్స్ డిఆర్ఎస్ టైం. డస్టిన్ గానే రివ్యూ సిస్టమ్. ఓకే, నా సామిరంగాకి నేను ఇచ్చే రేటింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి. సంక్రాంతికి ఇలాంటి సినిమాలే రావాలి, ఇలాంటి సినిమాలు వస్తే ఆడితీజరా. ఓకే, అదే నార్మల్ టైంలో వచ్చి ఉంటే అవుట్ సినిమా. చలో రేటింగ్ ఇచ్చేద్దాం. 1 1 1, 1 2 2, 1 3 3, అండ్ ఈ 0.5 హీరోయిన్ క్యూట్నెస్కి. ఓకే, నా సామిరంగాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. అండ్ సంక్రాంతి మూవీస్ కూడా అయిపోయినాయి కాబట్టి నేను ఎప్పుడు కనిపిస్తా అంటే మళ్ళీ ఫిబ్రవరిలో కనిపిస్తా. ఓకే, అండ్ 4 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, సో నాకు నచ్చిన సినిమాలు ఆర్డర్ వైజ్గా పెట్టుకుంటూ వస్తా. మీకు నచ్చినవి కూడా కమెంట్ చేయండి, ఒకవేళ చూస్తే కమెంట్ చేయండి ప్లీజ్. ఒక 50 కమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసినావు, 50 మంది కమెంట్ చేస్తే చాలు ఈ వీడియోకి. సో నా ఆర్డర్ ఏంటంటే 4 సినిమాలు రిలీజ్ అయినాయి కాబట్టి, విన్నర్ హనుమాన్, సెకండ్ విన్నర్ నా సామిరంగా, థర్డ్ విన్నర్ సైంధవ్, ఫోర్త్ విన్నర్ గుంటూరు కారం. ఓకే, దట్స్ ఇట్ గైస్. మళ్ళీ ఫిబ్రవరిలో కలుద్దాం, అప్పుడు కూడా కలుస్తా. ఓకే చలో మరి ఉంటున్నా, బాయ్, టేక్ కేర్.